తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. మీకు వారి క్వశ్చన్ ఏంటంటే, ధ్యానం చేసేటప్పుడు వైబ్రేషన్స్ వస్తున్నాయి, ఒక్కొక్కసారి ఆ పిరమిడ్ తల మీద పిరమిడ్ క్యాప్ పెట్టుకుంటే అది కింద పడుతుంది, ఎవరు తట్టినట్టు. నిజానికి ఎవరు దాన్ని తట్టలేదు. మీరు మీ యొక్క శక్తి ప్రవాహాలు ప్రవహించేటప్పుడు మీ నాడీ మండలం యాక్టివ్ అవుతుంది. ఓకే అండి, చాలా అది ఒక జలద్రింపులాగా ఇలా అంటారు అనమాట. దాంతో అది కింద పడుతుంది అంతే. అంతేగాని ఎవరు వచ్చి దాన్ని తోయడం అట్లా ఏం లేదు. ఓకే, అది నెగిటివ్ శక్తి వచ్చి దాన్ని తోసింది అని కొంతమంది చెప్తుంటారు, అదంతా రాంగు. మీకు సింపుల్, మీరు లుంగీ కట్టుకున్నారు, జారిపోయింది, ఏం చేస్తారు? కూల్గా తీస్తారా, గబాల మంది తీస్తారా? కూల్గా తీస్తారా? మీరు హెవీ స్పీడ్, మీరెంతో నీరసంగా ఉన్నారు, ఇలా చేయి పెట్టారు, టప్పని కాలింది, ఎంత ఫాస్ట్గా తీస్తారు మీరు ఊహించలేరు. అదే అన్నమాట సంగతి. అంటే మీరు కూడా ఊహించినంత స్పీడు మీ నాడీ మండలంలో ఉంటుంది, అది అంతర్గతంగా ఉంటుంది. అది అత్యంత ప్రమాదకరమైన సమయంలో యాక్టివ్ అవుతుంది. ఓకే అండి. సో మీ నాడీ మండలం, మీరు ఈ మధ్యన ఒక సినిమా చూసారా? నేను చూశాను. ఏ సినిమా అబ్బది? ఇంకొకడు. అందులో డ్రగ్ తీసుకుంటే, అదేనా? డ్రగ్ తీసుకుంటే ఒక 4 minutes వాడి బ్రెయిన్లో ఉన్న న్యూరో సిస్టమ్ అంతా యాక్టివ్ అయిపోద్ది. అంటే వాడు చాలా మామూలు సాదాగా ఉన్న ఒక కాలు కూడా లేపలేని, చెయ్యి కూడా లేపలేనంత ముసలివాడు జాకీ చాన్ అయిపోతాడు. ఏ ప్రిన్సిపల్ బేస్ అంటే ఈ ప్రిన్సిపల్లే. ఎమర్జెన్సీ అప్లియన్స్ అని మన మెదడులో ఒక టెక్నాలజీ ఉంటుంది. ఎమర్జెన్సీ అప్లియన్స్ లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్. అంటే ప్రమాదం సంభవించినప్పుడు శరీరంలో ఉన్న మొత్తం ఎనర్జీని ఒక చోటకు పంపించేసి యాక్టివ్ చేస్తుంది. మన మెదడుకున్న ప్రత్యేకత అది. మన మెదడుకే కదా, దేనికైనా. చూడండి, తాబేలు ఇలా 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 వెళ్తుంటుంది, నువ్వు ఒకసారి చచ్చి టప్పుకొని లోపలికి వెళ్ళిపోద్ది. అంటే ప్రతి జీవికి అది భగవంతుడు ఇచ్చిన ఒక సెక్యూరిటీ గిఫ్ట్. అది మామూలు టైంలో రాదు, ఒక ఎమర్జెన్సీ టైంలో అది సపక్మనే లోపల నుంచి, అంటే మీ బాడీలో ఉన్న ప్రతి ఇంద్రియానికి శక్తి పంపిస్తుంది అనమాట. సో అలాగే మీరు ధ్యానం చేసినప్పుడు మీ నాడులు షార్ప్ అయ్యి ఆ నాడులకి శక్తి వెళ్ళిపోయి ఒక్కసారి ఇలా ఎదిలించగానే టేపై కింద పడింది, అంతే. ఇందులో ఏమీ లేదు, అశాస్త్రీయంగా ఏం తీసుకోవద్దు, దీన్ని శాస్త్రీయంగా తీసుకోండి. మంచి ఎక్స్పీరియన్స్ వారికి ఒకసారి చెప్పలు కొడదాం.